చేయాలంటే 1-4 వచనాల వరకు మా దుర్మార్గుల యొక్క దుర్భర స్థితి, ఆ విషయాలను మనకి ఈ కీర్తనలో దావీదు మనకి తెలియచేస్తున్నాడు. తర్వాత 5-12 వరకు కూడా దేవుని యొక్క మంచితనం, అంటే దేవుడు చూపించే కృప గురించి కూడా చూపిస్తూ రాస్తూ పలుకుతూ వచ్చాడు దావీదు భక్తుడు. మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి శరణాన్ని. భక్తిహీన హృదయములో అతిక్రము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి మొదట దేవుని భయం బొత్తిగా లేదు. మంచిది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మనము దేవుని యొక్క కృపను పొందుకోవడానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, దావీదు భక్తుడు రాస్తున్నాడు, దుర్మార్గుల యొక్క స్థితి, వారి యొక్క లక్షణాలు, వారి యొక్క మనస్థితి, ఆలోచన విధానము ఎలా ఉంటది అనే ఆలోచన బట్టి ఇక్కడ మనకి కీర్తన రాయడం జరిగింది. కీర్తనలో చూడండి ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె. ఒక నీతిమంతుడు దేవుణ్ణి ఎలాగైతే ఆరాధిస్తాడో, ఒక పరిశుద్ధుడు దేవుణ్ణి కనపరచడానికి ఎంతైతే ఇష్టపడతాడో, అలాగున చూడండి ఒక విశ్వాసి, దేవుని నమ్మినవాడు, దేవుని యందు ఆనందిస్తున్నవాడు ఎలాగైతే తన నోటులో ఎప్పుడు చూసినా నిత్యము దేవునికి స్తోత్రము, లేకపోతే గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ లార్డ్, ఈ మాటలు ఎలా ఉంటాయో, ఈ యొక్క భక్తిహీనులు కూడా వారి యొక్క అతిక్రమము దేవోక్తి వలె పలుకుతారట. అంటే అబద్ధము వెంటనే, అంటే అదేదో అలవాటు అయిపోద్ది, ఇంకా వారి జీవితంలో అలవాటు అయిపోయి బ్రతికేస్తారన్నమాట. అటువంటి బ్రతుకు వారు బతుకుతారు అని తెలియచేస్తూ, వారు వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా ఉండదు. మరి వాళ్ళకి ఇంకా అబద్ధములు ఆడేవారికి భయం ఉండదు. బయటికి మాత్రము ఎంతో భయభక్తులు గలవారు అని చెప్తారు. ప్రతి విషయంలో అబద్ధం ఆడుతూనే ఉంటారు. ఇది అన్యజనులకు ఒక్కటికే కాదు గాని విశ్వాసులైన వారిలో కూడా ఈ విషయాలు మనకి కనబడుతుంటాయి. చర్చిలోకి వచ్చినప్పుడేమో దేవుని సన్నిధిలో మీ విశ్వాసులం, మీ నీతిమంతులం, దేవునికి భయం కలిగిన వారం అంటారు. తీరా బయటికి వెళ్ళిన తర్వాత లోకంలోకి వచ్చినప్పుడు వెంటనే చిన్న విషయానికి కూడా అబద్ధములు ఆడేవారు ఉంటారు. కాబట్టి మనము దేవుని బిడ్డలము గనక మనం అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఇది ఎవరి కొరకంటే భక్తిహీనుల నిమిత్తము ఈ కీర్తనలో వారి యొక్క మనస్థితిని తెలియచేస్తూ కీర్తనకారుడు ఈ విషయాలను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, 2వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ ఒక్క నిమిషం తల్లి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి ఒకసారి. హలో, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? చూడండి, అడుగుతుంది, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చదువు కింద కంటిన్యూ చేయి. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అంటున్నారు, వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. ఇందాక మనం కీర్తనలో చదువుకున్న వాని దృష్టికి దేవుని ఎదుట, అంటే చూడండి అక్కడ కీర్తనలో ఉంటుంది కదా, ఫస్ట్ శరణం కిందని, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. నిజమేనండి, వీళ్ళు దేవునికి భయపడేవారు కాదు, దేవుని గురించి ఆలోచించేవారు కదా. ఈ కీడు చేస్తే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడేమో, లేకపోతే ఈ పని చేసినప్పుడు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడేమో, ఈ మాట పలికేటప్పుడు దేవుని ఆత్మ నాలో ఉందేమో అనే ఆలోచన ఉన్నది. చూడండి, ఆనాడు వారు పొలం అమ్మి అపోస్తుల దగ్గరికి భార్య భర్తలు ఇద్దరు తెచ్చారు. భార్య భర్తలు ఇద్దరు ఏం తెచ్చారు? ధనం తీసుకొచ్చారు. కానీ వారు ఏం చేశారంటే సగం దాచుకొని సగం తెచ్చినప్పుడు పేతురు అంటాడు, మీరు అమ్మినప్పుడు నేను అక్కడ లేనని. ఎందుకంటే వీళ్ళు అంత కమ్మేరనేది దేవునికి తెలుసు. అబద్ధం ఆడడం ఎందుకు ఇంక దానికి? మేము ఎంత కమ్మేమయ్యా, ఇంత మా దగ్గర ఉంచుకున్నాం, ఇదిగో ఇంత తెచ్చిస్తున్నామంటే అయిపోయింది అక్కడతో. కానీ అదొకటి. ఇంకా మనం చూసినట్లే గెహజీ ఎలీషా దగ్గర కూడా అలాగే అబద్ధం ఆడాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను, నీ ఎదుటే ఉన్నానంటే అంటున్నాడు. నీవు ఆ రథాల వెనకాల పరిగెట్టినప్పుడు నా మనసు నీతో లేదా? అందుకే ప్రియమైన దేవుడిలా దేవుని సన్నిధి అంటే వీరికి ఆ భయం ఉండదు.
ఇంకా ఆ భయం ఉండదు. ఆ ఫలితం అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి అవసరానికి అబద్ధం ఆడామా లేదా, మోసం చేసామా లేదా అనే విషయాలు ఉంటాయి. అందుకే ఈ భక్తిహీనులు ఇలాగే ఉంటారు. వాళ్ళ పరిస్థితి అంతే, వారి మనసులు మారవై. కానీ దేవుడు ఒకానొక దినమున వారికి ఖచ్చితంగా శిక్ష అనేది వేస్తాడు. ఆ రోజు వారు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. చూడండి 2వ చరణం చదువుదాం. చదవండి. వాని దోషం బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. చూడండి ఇక్కడ అంటున్నాడు, అది చూడండి అక్కడ వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు మాకు గడిచిపోతుంది కదా, ఈ రోజు ఈ అబద్ధం ఆడితే ఇక్కడితో ఆగిపోతుంది కదా. చూడండి ఒక్కొక్కరికి డబ్బులు ఉండి కూడా ఏమంటారంటే ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మా దగ్గర లేవండి అంటారు. మా దగ్గర లేవు. అప్పుడే బాబు ఆడు ఒకరు నీకు ఇవ్వడు అనుకో, ఇచ్చేవాడు కాదు, నేను ఏడిపించేవాడైతే నువ్వు చెప్పవలసిందేంటి, అయ్యా నువ్వు ఇస్తే ఇవ్వట్లేదు కాబట్టి నీకు నేను ఇవ్వను, నా దగ్గర ఉన్నా నీకు ఇవ్వను అని చెప్తే ఎంతో బాగుంటుంది. కానీ ఏమంటామంటే ఒక మాట, ఎందుకులే మనకు అంత మాట, అన్ని మాటలు ఎందుకు, అయ్యా లేవు అంటే అయిపోయింది. అబద్ధం వెంటనే చిన్న విషయాలకు కూడా మనము అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అందుకే ప్రియదేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ అంటున్నారు వాని దోషము. చాలా మంది అంటే ఇలా గడుపుతూ ఎప్పుడైతే వారు హాస్పిటల్లో పడో లేకపోతే రోగస్తులై అన్ని సంపాదించి ఎవరూ పట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటారు, ఓహో మేము చేసిన పాపం మా మీదకి వచ్చింది, మా దోషము మా మీదకి వచ్చింది, వాటి ఫలితం ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. అన్ని సంపాదించి పిల్లలకి ఇచ్చాను, అన్ని చేసి ఇచ్చాను, మోసం చేశాను, కానీ ఈ రోజు నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు. నిజమే కదా. అప్పుడు గాని వాడికి తెలియదు. అంతవరకు ఇది ఏం చేస్తా అంటే వాడు ఎదుట నువ్వు మంచి పని చేస్తావు, ఆడు అబద్ధం బాగా ఆడేవాడు, లేకపోతే ఇగో ఈ దొంగతనం బాగా చేసావు చెయ్యి అని అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. అలా చేస్తా ఉంటాడు. దానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క రాగోడనిది రోగం వచ్చి అటాక్ ఎవ్వరు పట్టించుకోని స్థితిలో ఒంటరిగా మిగిలిపోతాడే, అప్పుడు అతనిలో ఆ మార్పు అనేది కనబడుతుంటుంది. అందుకే ఆ ఫలితం అనుభవించేదాకా బుద్ధి రాదు. చూడండి, విలువైన వారిని కోల్పోతే గాని వారి విలువ ఎంతో తెలియదు. తల్లిదండ్రులు ఉందని చెప్పు వారి విలువ తెలియదు, భార్య ఉందని చెప్పు వారి విలువ తెలియదు. భార్య ఉందని చెప్పు తిట్టడమో కొట్టడమో కేకలేయడమో చేస్తాము. చివరికి భార్య లేనప్పుడు తెలుస్తుందో నా భార్య ఉంటే నాకు ఈ పని చేసి పెట్టేది కదా, నాకు ఇప్పుడు ఎవరు చేస్తారా. చూడు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారిని అసహించుకుంటారు, కేకలేస్తారు. కానీ వారు చనిపోయిన తర్వాత తెలుస్తుంది వారి విలువ. లేని వాళ్ళని అడగండి, తల్లిదండ్రులు లేని వారిని అడగండి. ఆ తల్లిదండ్రులు అంటే వారికి తెలుస్తుంది ఆ విలువ. ఆ లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది, తండ్రి లేని లోటు పిల్లలకు తెలుస్తుంది. అందుకే వీళ్ళు కూడా పాపము వచ్చి వారి మీద పడితే గాని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆ ధనవంతుడు అగ్నిగుండంలో పడి అయ్యా ఇక్కడ కాలిపోతున్నాను, కొంచెం ఒక్క నీటి బొట్టు నాకు తడుపయ్యా అంటాడు చూసారా, అప్పుడు తెలుస్తుంది. అని అంటాడు కదా, కిందనే మా అన్నదమ్ములు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, వారు కూడా వచ్చి వారు ఇక్కడికి వస్తారేమో నాయన, వారు రాకుండా ఉండినట్లు లాజర్ గారిని అక్కడ పంపించండి అంటాడు. అంటే వీడు అనుభవిస్తున్నాడు కాబట్టి అక్కడ అన్నదమ్ములు కూడా అదే స్థితిలో ఉంటారు, వారు కూడా ఇక్కడికి వస్తారని ఆలోచించాడు కాబట్టి వెంటనే వారిని ఇక్కడ అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తున్నాడు. కానీ ఒక విషయం గమనించు, అందుకే ఈ భక్తిహీనులు ఏంటంటే వారి మీదకి ఆ చేటు వచ్చే వరకు కూడా మేము ఇక్కడికి వస్తున్నామని తెలియదు. ఒకవేళ మనం వాడు బ్రతుకున్నప్పుడు ఇలా చెప్పాను, అయ్యా మరణం, రెండో మరణం ఉంది, పరలోక రాజ్యం ఉంది, మారండి, మారు మనసు పొందండి, రండి అయ్యా దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో ఉండండి, మీ మనసులు మార్చబడతాయి, మీ హృదయం మార్చబడుతుంది, మీ బ్రతుకులు మార్చబడతాయి అంటే నువ్వెవడం అయ్యా మా బ్రతుకు మార్చడానికి అంటాడు. అందుకే ఏంటంటే మనము దేవుని యొక్క కృపకు ప్రార్థన చేయడమే ఆయన వారిని అప్పగించుకొని. చూద్దాం 3వ చరణం చదవం. చూడండి మాట చదువుకుందామండి. ఆదినారాయణ గారు, పాస్టర్ గారు, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఏంటండి 6వ అధ్యాయం 3వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరుచుకొనకడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఇందుము. దేవునికి స్తోత్రం. చూడండి, మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఎవరి హృదయాలను మన హృదయములు.
చూడండి, ఆయనకు కోపం పుట్టించే రీతిగా మన హృదయాలు ఉంచకూడదు. ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే చేస్తానే ఉంటారు. దేవుడు క్షమిస్తున్నాడు కదా, దేవుడు మరలా క్షమిస్తాడు, మరలా క్షమిస్తాడు, మరలా క్షమిస్తాడని వీరు ఆ పాపాన్ని వెంటాడుతూనే ఉంటారు. ఆ పని చేస్తానే ఉంటారు, వద్దన్న చోటుకి వెళ్తానే ఉంటారు, తినొద్దన్నది తింటూనే ఉంటారు, చేయొద్దన్నది చేస్తూనే ఉంటారు. చివరికి దేవునికి ఒక కోపం రగిలి శిక్ష వాడి మీదకి వచ్చినప్పుడు అయ్యో అయ్యో మాకెందుకు ఈ బాధ అని వేదన పడుతూ ఉంటారు. అందుకే నేడే రక్షణ ధర్మం. చూడండి అక్కడ ఉంటుంది కదా, ఏమని చక్కని మాట ఉంటుంది కదా. చూడండి ఎలాగంటే కఠినపరుచుకున్నాడు. ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీరు ఎవడును కఠినపరుచుకున్నట్లు నేడే అనబడు సమయం ఉండగానే, అంటే ఈ రోజే, నేడే అనగా ఈ రోజే, రేపని లేదు, ఎల్లుండని లేదు, ఒక సంవత్సరం తర్వాత, ఒక నెల తర్వాత, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పలేదు. కానీ నేడే సమయం ఉంది గనక ఈ క్షణమే మనం మారాలి, మారు మనసు పొందాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అబద్ధం ఆడటం మానేసి, చిక్కపు మాటలు ఆడడం మానేసి, అది ఒక అలవాటుగా మారకుండా దాన్ని అక్కడతో ఖండించి ఏం చేయాలండి. ఇప్పుడు ఒక లైన్ లో అందరు ఉన్నారండి, ఒకరు పట్టుకున్నారనుకో, కరెంట్ షాక్ కూడా ఒకటి చివరోడు ఎవడైనా కరెంట్ తీగిన పట్టుకుంటే, కరెంట్ మధ్యలో ఎవడైనా తప్పుకుంటే, లేకపోతే అటు నుంచి చంపుకొని అక్కడ తప్పుకుంటే అక్కడ కాగుద్ది, లేదంటే మొత్తం అందరినీ చంపేస్తాం. కాబట్టి మనకు సమయం ఉంది, దేవుడు సమయం ఇచ్చాడు. ఇంకా ఇదిగో అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము కుడిపారుషుని కూర్చొని, లేకపోతే అక్కడ నిలబడి, లేకపోతే మోకరించో ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. అయ్యా నా బిడ్డలు ఇంకా మారాలయ్యా, సమయం ఉండయ్యా, ఇంకొక రోజు ఉగ్రత అప్పుడే రానవద్దు, రాకడప్పుడే రానవద్దు, అవసరమైతే గద్దించిన ఆయన బుద్ధి చెప్పని ఏదో రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. గాని మనల్ని శిక్షించడానికి ఇష్టపడరు. చాలా మంది ఇది అలుసుగా చూసుకుని ఏం చేస్తారంటే ఆకతాయిలుగా మారిపోయి, వారికి పాపం చేయడమే అలవాటుగా మారిపోయి, చివరికి వారు వెళ్ళేది నరకానికే. అలవాటైపోయి ఏమవుతుందంటే చివరికి వారి ప్రాణాలు వారు తీసుకునే స్థితికి వచ్చేస్తారు. దేనికో భయపడి, అయ్య బాబు ఇది బయటికి వెళ్తే ఏమవుతుందో, ఇది తెలిస్తే ఏమవుతుందో అని వెంటనే వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, అందుకే పాపానికి జీతం మరణమే. ఇంకది ఏం కంటది, మరణాన్నే కంటది, ఇంకదెన్ని కలదు. అందుకే పాపానికి దూరంగా పారిపోవుడి. పాపానికి దూరంగా పారిపోయిన యోసేపు చెరసాల నుంచి సింహాసనం మీదకి వచ్చాడు. పాపాన్ని ప్రేమించిన సంసోను మాత్రము కళ్ళు పెరికివేయబడి గానుగు తిప్పుతున్నాడు కదా. అందుకే మనం దేనికి దూరంగా పారిపోవాలమ్మా? పాపానికి దూరంగా పారిపోవాలి. అందుకే చూడండి ఇక్కడ ఈ భక్తిహీనులు ఎలా ఉంటారని ఈ 4 వచనాల్లో కూడా దావీదు తెలియచేస్తున్నాడు వాళ్ళ మనస్థితి. చూడండి 4వ చరణం చదవండి ఒకసారి అమ్మా. వాడు మంచం మీదనే పాప యోచన యోచించును, వాడు కాని నడిచేవాడు చెడుతనం వనికి అసహ్యము కాదు. చూడండి ఎన్ని మాటలు. ఇప్పుడు మొదటి నుంచి మనం 4 వచనాలు చూస్తే వాడి లక్షణాలు తెలియచేస్తున్నాడు. ఒక భక్తిహీనుడు ఎలా ఉంటాడు అనేది ఈ 4 వచనాల్లో మనకు తెలియచేస్తున్నాడు దావీదు. వాడు మంచం మీద వాడు పడుకున్నా చెడు ఆలోచనలు ఉంటాయి, వాడు నడిచినా చెడు ఆలోచనలు ఉంటాయి, వాడు పనిచేస్తున్నాడు తలంపులు చెడు తలంపులుగా ఉంటాయి, వాడు చూపులు మంచివి కాదు, వాడు మనసే మంచిది కాదు, హృదయం చెడిపోయి ఉంటుంది. ఎప్పుడు ఎవరిని మింగుదనని సాతాను ఎలాగైతే గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడో, వీడు కూడా ఎవరిని పాడు చేయదునా, ఎవరిని మోసం చేసి ధనాన్ని సంపాదించునా, మాటలతో బురుడి కొట్టి వాడి దగ్గర దాక్కుందునా, లేకపోతే ఒంటరిగా ఎవరు దొరుకుతాడా, అమాయకుడు ఎవరు దొరుకుతారా నమ్మించి. చూడండి ఇటువంటి వారు ఎవరంటే తడిగుడ్డతో గొంతు కోసేవారు అంటారు చూసారా, అటువంటి వారు అనమాట. మెత్తని కత్తి లాంటి వారు, పదును కనబడదు, ఆ తెగినట్టు కూడా తెలియదు, ఆ పేడు తెగినప్పుడు తెలియదు. చూడండి చక్కగా లోపలికి ఎంత అయినా వెళ్ళిపోతుంది, తర్వాత తెలుస్తుంది వంట, అలా కోసేస్తారన్నమాట. ఈ భక్తిహీనులు మనస్థితి ఎలా ఉంటుంది, వారి మనసే చెడు తలంపులతో నిండిపోయి ఉంటుంది తప్ప మంచి ఆలోచన వారి జీవితాల్లో కనబడదు. ఎప్పుడు చూడు ఎలాగో చూడు పక్కవారి మీద చాడీలు చెప్పడానికి చూస్తాడు, లేకపోతే తోటి విశ్వాసం మీద అమ్మా ఇది ఎప్పుడు ప్రార్థన కరెక్ట్ గా రాదమ్మా, రాకపోతే ఆవిడ లెక్క చెప్పుద్ది, నీకెందుకు బాధ, ఆరాధన అయ్యాక వస్తుందమ్మా, వాక్యం అయ్యాక వస్తుంది, పాటలు పాడాక వస్తుంది, సేవకుడు చెప్తున్నాడు కదా పలానా టయానికి రండి అని, రాకపోతే లెక్క ఎవరు చెప్తారు, సేవకుడేటి వాళ్ళు అప్పు చెప్తారు. అందుకే మనం వారి మీద సనుక్కోవడం కాదు, ప్రభువా నీ బిడ్డ ఏ ఆటంకాల వల్ల రాలేకపోతుందో సమయానికి నీ సన్నిధికి చేర్చనని ప్రార్థన చేయి. కానీ భక్తిహీనుడు అలా ఉండడు. ఏంచేపు ఎవరిలో చిన్న లొసుకు దొరికితే
వారిని హైలైట్ చేద్దామని చూసి దాన్ని చూడండి. ఈ రోజు ఛానల్ వారు చిన్న అవకాశం దొరికితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు మీడియాను వాడుకొని ఆ యొక్క పాస్టర్ గారి మరణం పైన వాడుతూనే ఉన్నారు, అవకాశం దొరికింది. కానీ ఈ రోజు ఆ కుటుంబం ఏమీ చేయలేకపోవచ్చు, విశ్వాసులు ఎవరు వారికి హాని చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవాది దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. మనం చదువుకున్న మాటలు కిందకి చదివినప్పుడు 18లో ఆ వచనాలు ఎబ్రీ రాసిన పత్రికలో చదువుకున్నాం కదా. అక్కడ ఎలాగైతే మనకి కిందకి మనం చదువుకున్నాము 13 నుంచి 15 వచనాల్లోనే, అలాగనే వారికి కూడా ఆ పాపానికి తగ్గ జీతము ఫలితము దొరుకుతుంది. అయితే మనము వారిని దూషించడం కాదు, కానీ ప్రార్థన మాత్రమే చేయాలి. భక్తిహీనులు అలాగే ఉంటారు, వారి నడత అలాగే ఉంటుంది, వారి తలంపులు అలాగే ఉంటాయి. వారిని పట్టించుకుంటు కంటే ముందుకు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోవట మంచిది. ఇంకా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 5-6 వచనాలను మనం చదివినట్లయితే చూడండి, ఇక్కడ నుంచి దేవుని యొక్క ఉన్నత స్థితి మంచితనం గురించి దావీదు తెలియజేస్తున్నాడు. చదువుదాం. యెహోవా కృప ఆకాశమును అంటుచున్నది, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంగత్వము అంతరిక్షమును అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతముతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా చదువమా. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్ర కదా. మంచివాడు దేవుడు. ఎటువంటి వాడు అంటే మంచివాడు. ఇప్పుడు దాకా ఒక భక్తిహీనుడు లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేశాడు మనకు 4 వచనాల వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కృప ఎంతదో, ఆయన మంచితనం ఎటువంటిదో, ఆయన ఎటువంటి క్షమాహృదయం కలిగిన వాడు తెలియజేస్తున్నాడు. అతని లక్షణాలు తెలియజేస్తున్నాడు. నిజమే, ఈ రోజు మనం సువార్త దేనికి ప్రకటించాలి? నిజరక్షకుడు ఎవరో తెలియచేయడానికి ప్రకటించాలి. అసలు దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలియచేయాలి. ఎవరు దేవుడు? సృష్టింపబడినవాడా, సృష్టించినవాడా? ఎవరు పాపాన్ని కడగలరు? ఎవరు మనుషులను నీతిమంతులుగా చేయగలరు? ఎవరు దేవుడు మనుషులను పరలోక రాజ్యానికి చేర్చగలడు? ఆయన సన్నిధికి సంతోషంలో 2వ మరణం నుండి తప్పించగలిగిన సమర్థుడు ఎవరు? ఆయన లక్షణాలు ఎలాగుంటాయి? ఆయన ప్రేమ ఎలాగుంటుంది? ఆయన దేని కొరకు ప్రాణం పెట్టాడు? ఆ ప్రాణ త్యాగం ఎవరి కోసము అనే కొన్ని లక్షణాలను మనం తెలియచేసి ఈయన నిజ రక్షకుడు అని తెలియచేయాలి. చూడండి, నిన్నటి ఉదయకాల సమయం ముందు ఆత్మీయ తండ్రి గారు రుచి చూచి ఎరగాలి. ఏం చూసి ఎరగాలట? రుచి చూసి ఎరగాలి. యేసయ్య నామాన్ని వాళ్ళకి రుచి చూపించాలి మనం. ఎలాగంటే ఒక రోజు బిర్యానీ వండినట్లు, ఒక రోజు చేపల కూర వండినట్లు, ఒకసారి మటన్ వండినట్లు. ఏంటి, ఎప్పుడు రైస్ ఒకటే, కానీ కూరను బట్టి దానికి టేస్ట్ మారుతా ఉంటది. అలాగే మనము కూడా దేవుని యొక్క మాటలు చూడండి, దావీదు ఎంత చక్కగా చెప్తాడో అన్ని విషయాలను. అలాగే మనము కూడా బోధించాలి వారికి. బోధించి వారిని దేవుని యొక్క సన్నిధికి ఆకర్షించే వారిగా ఉండాలి తప్ప, నువ్వు పాపివి మారు అంటే మారడు. నేను పాపం చేశానా అంటాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చెప్పే విధానం కూడా బాగుండాలి. ఇక్కడ దావీదు ఎంతో చక్కగా దేవుని లక్షణాలు వివరిస్తూ వస్తున్నాడు కదా. చూడండి, చదువుదాం ఇంకా కిందకి 7-8 వచనాలు చదవండి. దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, రెక్కలను ఆశ్రయించు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో ఉండి నీవు వారికి త్రాగించుచున్నావు. చాలు. చూడండి ఎంత చక్కని మాట. ఇక్కడ 7-8 వచ్చిన దేవా, ఇక్కడ మరలా అంటున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. పైన అంటుండే యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నదని. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం కదా. కృప ఉన్నతమైంది. ఆయన కృప వలనే మన బ్రత. అందుకే దావీదు అంటాడు, నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు. అందుకే నీ కృప ఉంటే నాకు చాలు, ఇంక నాకు ఏది అక్కర్లేదని దావీదు భక్తుడు అంట. అపోస్తుడు పౌలుతో అయితే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలునంట. ఇక్కడ కామన్ ఏంటంటే కృప. అక్కడ నా కృప నీకు చాలయ్యా అంటాడు. అతనున్న పరిస్థితుల్లో అతను ఆదరించడానికి ఆ మాట చెప్పాడు అపోస్తుడైన పౌలుతో. కానీ దావీదు ఆ మనస్థితిని ఎరిగి, దావీదు యొక్క అనుభవాన్ని బట్టి దావీదు అయితే చెప్తున్నాడు, దేవుడు తన పట్ల చేసిన కార్యాలను బట్టి నీ కృప నాకు చాలున్నాడు. అంటే మాట సందర్భాన్ని బట్టి మాట వస్తుంది. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా వాడాలి. చిన్న అమ్మా, నాకు మర్చిపోయింది, ఏ టైంకి ఇచ్చారు తల్లి టైం? 5:25 నిమిషాలకి ఇచ్చారు. 5:28.
ఓకే, మంచిది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, 540 ఇచ్చారు. 540 ముగించుకుందాం. మనం అయితే ఈ రోజు ఈ కీర్తన ముగించేసుకుందాం. చాలా సంతోషం. అమ్మ ఒక 5 నిమిషాలు అటు ఇటు ముగించేస్తాను. చిన్న మాట చెప్తాను చూడండి. ఒక రాజుగారికి జాతకాలు పిచ్చింది అన్నాడట. ప్యాకేజ్ అయ్యా నా జాతకం ఎలా ఉందో చూడన్నాడట. హలో, కొంచెం మూట్లో పెట్టండి పని, మూట్లో పెట్టండి. దేవునికి స్తోత్రం. అపవాదికి ఆనందం, ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేయాలి. ఓకే, మంచిదండి. చిన్న మాట చెప్పి నేను ఎదరికి వెళ్ళిపోతాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజు గారికి జాతకాలు పిచ్చుండి, అయ్యా మాకు నా జాతకం ఎలాగుందో చెప్పమని పండితులు కేకేస్తే ఒక ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ఇలా ప్రయత్నం చేస్తారు. రాజా, మీ అంత నష్ట జాతకుడు ఎవరూ లేరు. మీకంటే ముందు మీ భార్య చచ్చిపోతుంది, నీ చిన్న కుమారుడు చచ్చిపోతాడు, నీ పెద్ద కుమారుడు చచ్చిపోతాడు, తర్వాత వీళ్ళందరూ చచ్చిపోయిన మనోదుఖం చేత నీవు కూడా చచ్చిపోతావు అన్నాడట. రాజుగారి కోపం వచ్చింది. వెంటనే కోపం వచ్చి అన్నాడంట, ఒరే బాబు, నేను చచ్చిపోవడం సంగతి ఎలాగో గాని ఇప్పుడు నేను చంపేస్తాను, నేను తీసుకెళ్లి ఆ తల్ల అరికిండ్రా అన్నాడంట పక్క బాటులతో. రాజుగారు ఆర్డర్ కొద్దిగా ఉందో తీసుకెళ్లిపోయాడు ఆయన. ఇంకొకరిని అడిగాడట, ఇప్పుడు నువ్వు చెప్పవయ్యా నా జాతకం అని. అప్పుడు అన్నాడట, రాజు చిరకాలం జీవించును గాక, మీరు దీర్ఘాయుష్మంతుడండి, మీ ఆయుష్ హెచ్చుగా ఉంది, మీ భార్య కంటేనే, నీ చిన్న కుమారుడి కంటే, నీ పెద్ద కుమారుడి కంటే మీరు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అతనికి బహుమతి ఇచ్చాడు. ఇప్పుడు రెండిట్లు ఏదైనా తేడా ఉందంటారా? ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే, ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడంటే ముందు చచ్చిపోతారనే కదా. ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు కాబట్టి ఈయన బహుమతి పొందుకున్నాడు, అతను మరణాన్ని పొందుకున్నాడు. అంటే చెప్పే విధానంలో మనకి తేడా, సందర్భాన్ని బట్టి మనం మాట్లాడు, మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే ఎవరు దేవుని సన్నిధికి వస్తారు. ఇక్కడ చూడండి, కృప గురించి 2 విధాలుగా 2 భక్తులతో చెప్తున్నాడు దేవుడు. ఒక చోట అపోస్తుడైన పౌలు, అయ్యా ఇంత పరిచర్య చిన్న చేతను నాకెందుకు ఈ చిన్న బలహీనత అంటే, ఈ బుల్లి ఎందుకంటే నా కృప నీకు చాలునయ్యా, ఎందుకు నీకు బాధపడుతున్నావు అంటాడు. అప్పుడు ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా నీ కృప నాకు చాలు అంటాడు. అందుకే దేవుని మేలును ఎలాగైనా మనం వర్ణించాలి. దేవుడు మంచివాడండి, ఆయన ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, హక్కును చేర్చుకుంటాడు గాని విడిచిపెట్టేవాడు ఎంత మాత్రమును కాదు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన దగ్గర నుండి వచ్చినవన్నీ శ్రేష్టమైనవని మనకు తెలియజేస్తుంది. అంటే దేవుడు ఏ ఈవులను ఇస్తాడట? శ్రేష్టమైన ఈవులనే ఇస్తాడు, శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథములు తెలియజబడుతుంది, కుమారుడు రొట్టెని అడిగితే రాయినిస్తాడండి? ఇవ్వడు కదా, రొట్టెనే ఇస్తాడు. లేకపోతే అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు. ఒక మానవ సంబంధం మీద ఉన్న తల్లిదండ్రులకి బిడ్డల మీద ఉన్న ప్రేమ ఎలా ఉంటే మరి మన కొరకు రక్తం సిందించి ప్రాణం పెట్టి మన కొరకు కొరడ దెబ్బలు తిని పరమ భాగ్యాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడు నీతిమంతుడు అని చెప్పబడిన పొగడబడిన ఆ దేవాది దేవుడు నలగొట్టబడి హింసింపబడి చూడనొల్లని వాడిగా అయిపోయాడు కదా. మరి అటువంటి దేవుడు మనకి ఏమిస్తాడు? శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు. ఆయన దగ్గర నుంచి వచ్చింది ఏదైనా మనకి శ్రేష్టమైనదే కనుక ఆయన దగ్గర నుంచి వచ్చింది ఏదైనా తీసుకోవడానికి ఇష్టపడింది. చూడండి, మేలేస్తాయి బాబు, దేవుడు నాకు మేలు చేశాడంటావు. శ్రమ రాగానే ఇదేం దేవుడు అండి నాకు కష్టాన్ని ఇచ్చాడంటావు. ఆ శ్రమ ఎందుకు ఇచ్చాడు? ఆ శ్రమ వల్ల మేలేముంది? ఆ శ్రమ రావటం వల్ల ఆ కీడు చోట మేలు ఏం దాచించాడు దాన్ని కనిపెట్టుకుని ఉండొచ్చు కదా. అలాగుండ వెంటనే మనము మాట ఎదరికి తీసుకెళ్ళిపోతుంటాం. ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుడు మంచివాడు అనడానికి ఇక్కడ కొన్ని విషయాలు మనకు చెప్పాడు. చూడండి,
చూడండి, ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే. అంటే ఏ వరం ఇచ్చినా ఆయన పరలోకము నుంచి వస్తుంది. ఆయన మేలు చేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదు. చూడండి 9వ చరణం చదవండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచున్నాము. చూడండి, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఎవరి దగ్గర ఉంది జీవపు ఊట? యేసయ్య దగ్గర ఉంది జీవపు ఊట. ఆ ఊట ఎప్పటికీ అది చూడండి, ఊట వేరు, మనము చెరువు వేరు. ఇప్పుడు చెరువులో నీళ్ళు ఎండిపోతాయి, కానీ ఊట బావులు ఎండిపోతాయండి. ఇన్నాళ్ళు మనల్ని బావులు తవ్వించేవారు. ఆ బావులు ఎందుకు ఆరిపోవు? భూగర్భ జలాలు అందులో ఊరుట వలన ఆ బావులు ఎప్పుడు ఎండిపోయేవి కాదు, నిండుగా ఎప్పుడు నీళ్లు ఉండేవి. ఊట దేవుని దగ్గర కూడా జీవజల ఊటలు అయిపోయాయి కదా, ఆయన దగ్గర ఉంది. నీకు దాహం ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే సిలువలో ఆయన ఒక మాట పలుకుతాడు కదా, దప్పికొని వారులారా, క్షమించండి, నేను దప్పికొనుచున్నాను అంటాడు. దప్పికొనుచున్నానంటే ఏ దాహం కలిగి ఉన్నాడు? అక్కడ ఉన్న వారికి అర్థం ఒక చేదు చిరకను తీసి ఆయన నోటికి అందించారు. కానీ ఆయన దాహం వేరు. ఆయన దాహం ఆత్మల దాహం. ఆ దాహం కలిగి ఆయన ఉన్నాడు. మరి మనం ఏ దాహం కలిగి ఉన్నామో తర్వాత సంగతి. గాని చూడండి, సమరయ స్త్రీ దేవుని దగ్గరికి తేబడింది. ఆయన ఇచ్చి నీళ్లు తాగితే, నేనిచ్చి నీళ్లు నువ్వు తాగితే అన్నడు దప్పికొనవన్న. జీవ జలధారలు ఆమెకి ఇచ్చాడు. అందుకే ఆమె ఎన్నడూ దప్పికొనలేదు. అనేకులకు సువార్త పరిపించి ఒక గ్రామాన్ని, ఒక పట్టణం, ఒక గ్రామాన్ని, లేకపోతే ఒక ఊరిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి గొప్ప కృపను అనుగ్రహించాడు దేవుడు. మరి జీవ జలధారలు ఆయన దగ్గరే మనకి దొరుకుతాయి. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక తీయండమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీద్దామా? ఒకసారి తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము తీశారమ్మా? 5వ అధ్యాయము. ఓకే, మంచిది. 4వ వచనం చదువుకుందాం. 4-5 వచనాలు చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరిలో లోకమును జయింతురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 5వ వచనం. 5వ వచనం. దేవుని మూలముగా యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడు? నేల ద్వారా వచ్చినవాడు దేవునికి స్తోత్రం. చాలండి అయ్యగారు. చూడండి, ఇక్కడ 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అవునా కదండి? విశ్వాసము ఉంటేనే విజయము. నమ్మితేనే సమస్తము సాధ్యము. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. పేతురు యేసు ప్రభుని చూసి నువ్వు నడిస్తే నేను నడుస్తాను విశ్వాసంతో ఆ పడవ నుంచి కాలు ముందు బయటెట్టాడు. ఆ విశ్వాసం చూడండి. ముందు ఆయన మునిగిపోయిన సంగతి తర్వాత ముందు ఆయన విశ్వాసం ఏంటంటే, ఆయన నడిస్తే ఆయన శిష్యుడైన నేను నల్లేనా, నాకు ఆ శక్తి లేదా, ఆయన నాకు ఆ శక్తి అనుగ్రహిస్తాడు కానీ విశ్వాసంతో మొదట కాలు బయట పెట్టాడు. అప్పుడు దాకా కెరటాలు కొట్టబడుతుంటే భయపడ్డాడు పేతురు. అప్పుడు యేసుప్రభు నడుస్తుంటే వెంటనే తీసి ఏం చేశాడు, నేను నడుస్తానని టక్కన పడవ దీపే, ఆ దోలి దీపే. ఆ విశ్వాసం చూడండి ఎంత గొప్ప విశ్వాసం. తర్వాత నడుస్తుండగా విశ్వాసం వలన మునిగిపోవడం ప్రారంభించాడు. కానీ దిగేటప్పుడు అతని విశ్వాసము బలమైనది. నిజమే, మనం ఒక కార్య సిద్ధి చేసినప్పుడు, ఒక పని ప్రారంభించినప్పుడు విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని విశ్వాసంతో ప్రారంభించు, అది కడ వరకు దేవుడు కొలుసు. అంతేకాని మధ్యలో అవిశ్వాసానికి లోనయ్యావా, వెనక తట్టు తిరిగావా, నీ విశ్వాసం పాడైపోతుంది, నీ కార్యము మధ్యలోనే ఆగిపోతుంది. దేవుని యందు విశ్వాసమే విజయం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ దేవాది దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వైపు చూడండి. చదువుదామా అమ్మా? 10వ వచనం చదవండి ఒకసారి. 10, 11, 12 చరణాలు చదివిందమ్మా. అక్కడ ముగించుకుందాం. వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాల నీ నీతిని ఎడతెక్క నిలుపుము. గర్విష్ఠుల పాపము నా మీదకి రానీయకము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు. ఎంత చక్కని మాట.
అంతే కదా. అందుకే దావీదుకి దేవుడు కృప అనుగ్రహించాడు. ఎవరు ఆయన సన్నిధికి వచ్చినా, ఎవరు ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడిన, హృదయపూర్వకంగా ఆరాధించిన, ఏం చేసినా దేవుడు వారి మీద కృపనే కుమ్మరిస్తున్నాడు తప్ప ఏనాడు ద్వేషాన్ని ఆయన కుమ్మరించాడు. ఈ లోకంలో ఉన్నది ఏంటంటే, నా పాపానికి విముక్తి లేదని కొందరు, అయ్యో నేను చేసిన ఈ ఘోర పాపాల నుంచి నన్ను ఎవడు తప్పించలేడని కొందరు అనుకుంటున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, నీవెవరివైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను వాడుకుంటా. నీ పూర్వ స్థితి నాకు అనవసరం. ఒక్క నిమిషం అంటే